వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సర్చ్. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడిపై కుక్కల దాడి. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు. మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్. తోటపల్లి నదిపై వేంచేసి ఉన్నటువంటి ఆలయంలోకి ప్రవేశించిన గజరాజులు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. చూసుకోండి. ఇవాళ హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో స్పెసిఫికల్లీ సౌత్ జోన్ సిటీ పోలీస్ నుంచి ఆధ్వర్యంలో ఇక్కడ మన కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇక్కడ నాలుగు ఎన్బిడబ్ల్యూస్ లాంగ్ పెండింగ్ ఎన్బిడబ్ల్యూస్ ఉన్నాయి. ఆ వారంటీస్ ఇక్కడ ఏరియా వాళ్ళనే ఇన్ఫర్మేషన్ రావడం, అట్లానే అరౌండ్ 33 సస్పెక్ట్ షీట్స్ అండ్ రౌడీ షీట్స్ ఈ ఏరియాలో ఉన్నారని ఇన్ఫర్మేషన్. సో ఈ ఏరియాలో కార్డన్ అండ్ సర్చ్ చేయడం జరిగింది. ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం వారెంట్స్ అన్ని తీసుకుని చేయడం జరిగింది. ఈ ఎంటైర్ ఆపరేషన్లో సిటీ పోలీస్ యొక్క డిఫరెంట్ వింగ్స్, టాస్క్ ఫోర్స్, హెచ్ఎన్యూ, సిసిఎస్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, అట్లానే హైదరాబాద్ సౌత్ జోన్ సిటీ పోలీస్లో ఉన్న డిఫరెంట్ డివిజన్స్ నుంచి అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ ఎంటైర్ ఆపరేషన్లో మనకి టోటల్ 41 వెహికల్స్ దొరకడం జరిగింది. అండ్ మొత్తం 250 ఇల్లు దాకా ఉంటే మొత్తం ప్రతి ఇల్లు చెక్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న రెసిడెంట్స్ గురించి వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ అవన్నీ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. టోటల్ 41 వెహికల్స్ రికవర్ చేసాం. దాంట్లో వితౌట్ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయి, ఇంప్రాపర్ నెంబర్ ప్లేట్స్ లేదా డాక్యుమెంటేషన్ లేకపోవడం. దాంట్లో 3 వీలర్స్ 3, 2 వీలర్స్ 38 ఉన్నాయి. అట్లానే ఇవి చెక్కింగ్ చేసేటప్పుడు మాకు ఏరియాలో 15 మంది రౌడీలు, 7 సస్పెక్ట్ షీటర్స్ కనబడ్డారు. వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. రాత్రిపూట అనవసరంగా ఏరియాలో తిరగొద్దు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. గాయపడ్డ బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి నదిపై వేంచేసి ఉన్నటువంటి ప్రసిద్ధి వైష్ణవ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానం పరిసరాలలోని గత 3 రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఏకంగా దేవాలయం ప్రాంగణంలోకి వచ్చి హల్చల్ చేశాయి. దీంతో స్థానికులు కాస్త భయభ్రాంతులకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు ఏనుగుల గుంపు గ్రామంలోకి రాకుండా కట్టడి చేయాలని కోరారు. మిల్లర్ల ఆగడాలను అరికట్టి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని జాతీయ రహదారిపై మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాం నాయక్ ఆధ్వర్యంలోని అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా అధ్యక్షులు మరియు టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతన్న పంటను అమ్ముకోలేని స్థితిలో ఉన్నాడని వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ లేదా, మరి రైతుకు డబ్బులు లేవా, మరి కాలం నెత్తి మీదకి వచ్చే, ఇప్పుడు ఖరీఫ్ సీజన్ దగ్గరకు వచ్చే పెట్టుబడి పెడదామంటే డబ్బులు లేవా, మరి ఇంకా ధాన్యం అంతా ఇక్కడనే నిలువ ఉండే, ధాన్యం నీ ఇష్టం ఉన్నట్టు అదే వేయద్దు ఇదే వేయద్దు అని అన్నావు. సరే మళ్ళీ వేసుకో అన్నావు. వేసుకున్న తర్వాత ఎవరు కొనాలి? ప్రభుత్వం బాధ్యత. ఇది ఎవరి అసమర్థత? దయచేసి ఇప్పటికైనా కేసీఆర్, మీ పాలకులు మీరు అందరు సరైన నిర్ణయం తీసుకొని ఇప్పటికైనా ఈ 2-3 రోజులలో కనుక ధాన్యాన్ని తరలించకపోతే రైతుల ఆత్మహత్య శరణ్యం అవుతుంది. ఇంటి ముంగడికి వచ్చి మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధపడతాను. రైతుకు వచ్చేదే గిది. కరోనా కష్టకాలంలో రైతే పని చేయకుండా మనం ఎక్కడ తిన్నామని గొప్పలు చెప్పుకున్న మన ప్రధానమంత్రి అయితేంది, మన ముఖ్యమంత్రి అయితేంది. మరి అప్పుడు మేము అందరం ఇళ్ళల్లో పన్నాం, రైతే పాపం చేసిందన్న. మరి రైతును ఆదుకునేదే లేదా? వేల కోట్లు పెట్టి నిన్ను ఎవడు భవనాలు కట్టు అన్నాడు, ఎవడు విగ్రహాలు పెట్టు అన్నాడు, ఎవడు పార్లమెంటు భవనం కట్టు అన్నాడు, ఎవడు అసెంబ్లీ కట్టు అన్నాడు. రైతును ఆదుకోవా? అదే గుజరాత్లో నువ్వు 13-14 లక్షలు 25 లక్షలు మొత్తం మాఫీ చేసినవే. 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు రైతు రుణమాఫీ చేయలేవా? మంచిర్యాల జిల్లా మందమరి పట్టణం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ అధ్యక్షులు కొండిల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కాలంలో దళిత బంధు ఇవ్వడం స్వాగతిస్తున్నామన్నారు. అలాగే బీసీలకు 1 లక్ష ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీసీలకు 10 లక్షలు బీసీ బంధు కూడా తక్షణమే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం తరపున కోరారు. బీసీలకు అందాల్సిన పథకాలు అందకపోవడంతో బీసీ కుల వృత్తుల వారు ఆర్థికంగా వెనకబడిపోతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 10 లక్షల బీసీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనగణన ప్రకారం బీసీలు అత్యధిక శాతం ఉండడం ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. అలాగే మనది ఏదైతే దళిత బంధు ఇచ్చిందో అలాగే బీసీ బంధు కూడా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఎందుకు బీసీ బంధు ఇవ్వాలి అనుకుంటే ప్రతి ఇప్పుడు ఏ ఊర్లో చూసినా కూడా ప్రతి కులాల వారిగా ప్రతి కులాల వాళ్ళ యొక్క వృత్తులు అనేది రానున్న కాలంలో సంవత్సరం తగ్గుముఖం రావడం జరుగుతున్నది. ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఏదైతే కుల వృత్తులు నేత కానీ, ఏదైతే పద్మశాలి కానీ, కుమ్మరి కులాలు కానీ వారి యొక్క పనిముట్లు కానీ వారికి రావాల్సిన ఆర్థిక వ్యయం అనేది తగ్గిపోయింది. ఎందువల్ల తగ్గిపోయిందంటే ప్రస్తుతం ఉన్న ఫాస్ట్ జనరేషన్లో ఒక కులాలకు అనేది ఏదైతే వాళ్ళకు పెట్టుబడి పెట్టలేకపోతారు, అంటే భవిష్యత్ అనేది ఒక సమాజం అనేది చాలా ముందుకు పోతుంది. కానీ ఎక్కడైతే వెనకబడిన కులాల వాళ్ళు అక్కడే ఉంటున్నారు. దానివల్ల ప్రతి కులాలు అటువంటి కులాలు బీసీ కులాలకు 1 లక్ష కాకుండా తెలంగాణ ప్రభుత్వం 1 లక్ష అనేది బీసీ బంధుని ప్రకటించింది. అలా కాకుండా మా బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము కోరుకునేది ఏంటంటే ప్రతి బీసీ కులస్తులకు అందరికీ కూడా 10 లక్షలు బీసీ బంధు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఏర్పడి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం కేంద్రంలోని ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు కేక్ కట్ చేశారు. అనంతరం 350 మంది పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 4 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కురుపాం నియోజకవర్గం ప్రజల తరపున అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు కురుపాం నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పేద అక్క చెల్లెళ్లకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మన కురుపాం నియోజకవర్గం తరఫున
అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడిన చీకటి కార్తిక్ ను దళిత సంఘాల నాయకులు పరామర్శించారు. దళిత బిడ్డ అయిన చీకటి కార్తిక్ పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనుచరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దమ్ముంటే తమ ముందు చీకటి కార్తిక్ పై చేయి వేసి చూడాలని సవాల్ విసిరారు. మంత్రి పువ్వాడను కొత్తగూడెంలో తిరిగినిచ్చేది లేదని చెప్పి హెచ్చరించారు. మీద జరిగిన దాడిని తెలంగాణ మహాసేన తీవ్రంగా ఖండిస్తుంది. ఖబర్దార్ పువ్వాడ అజయ్ గారు అని చెప్పి మేము మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం. మా ఊరిని చిత్కబాదిర్రు రానున్న రోజుల్లో కొత్తగూడెంలో మీరు అడుగు పెడితే మీ పరిస్థితి కూడా ఇదే చేస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తున్నాం. హేమి కొమ్ములు ఇరగదీసి మేము ఇళ్లలో కూర్చోబెట్టాం. మీరు దాడులు చేస్తే మేము ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు పోలీస్ బలగాల్ని పక్కకు పెట్టి దమ్ముంటే కొత్తగూడెంకి వచ్చి కార్తీకుని ముట్టుకోండి, ముట్టుకుంటే మీ శవాల మీద మేము నడుస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. బిడ్డ గుర్తుపెట్టుకో, మీకు వచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో తీసి ఆ నిందితుడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద అట్రాసిటీ కేసు పెట్టాలి. పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను ముట్టడిస్తాం, నిన్ను అడ్డుకుంటాం, నీపై చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ ఖబర్దార్ పువ్వాడ అజయ్ కుమార్, ఖబర్దార్ పువ్వాడ అజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలపై జగిత్యాల జిల్లా మెట్పల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 2 నుండి 22 వరకు నియోజకవర్గంలోని పండుగ వాతావరణం నెలకొనేలా ఉండాలని, చేసిన అభివృద్ధి పనులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సూచించారు. రాష్ట్రం సాధించుకున్న దాంట్లో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం. మీ అందరూ కూడా సకల జన సమ్మె చేసి మీరందరూ ఉద్యోగస్తులు కూడా పెండ్ అవుట్ చేసి అందరంగా చేసుకున్న కార్యక్రమం. తెలంగాణ ఏ ఒక్కరు నేను ఒక్కరు కేసీఆర్ గారు ఒక్కరు పోరాటం చేస్తే రాలేదు. మనం అందరం కలిసి పోరాటం చేసాం, కేసీఆర్ మూమెంట్ నడిపించినాం, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. దానికి మన అందరి బాధ్యత ఈ కార్యక్రమం. ఎందుకంటే ఈ 20 రోజులు ఒక పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకొని మన ఇంటి ఏదైనా చిన్న పండుగ వేసుకుంటే ఏ విధంగా అయితే పండుగ వాతావరణం ఏర్పడుతుందో ఆ విధంగా ఏర్పాటు చేసే విధంగా మీరు అందరూ కూడా పాల్పంచుకోవాలి. ఏ డిపార్ట్మెంట్ వల్ల వారి డిపార్ట్మెంట్, మీకు ఏ శాఖలు అయితే అప్పయిపోయారు అవి. అదేవిధంగా మనం 2 పంటలనే ఉద్దేశంతో తిరుగుతా కనుక అన్ని విధాలు మీ సహకారం కూడా ఉన్నది. నియోజకవర్గంలో కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. ఎక్కడో చిన్నది 1-2 కానీ అభివృద్ధి లేదని బాధ్యత ఉంది కనుక జిల్లా లెవెల్లో కూడా మనం అన్ని విధాలు అభివృద్ధి జరిగే విధంగా ఇంత నియోజకవర్గాలు కూడా కొన్ని నియోజకవర్గానికి మంత్రులు ఉన్నారు, కొన్ని నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు కనుక అన్ని నియోజకవర్గాలు కూడా బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నా కనుక జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నాగునూరు, లచ్చక్కపేట గ్రామాల వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి సందర్శించారు. అనంతరం బీజేపీ నాయకులు పన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ యుద్ధ ప్రాతిపాదికన ధాన్యం కొనుగోలు పూర్తి చేసి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎలాంటి కటింగ్లు లేకుండా మిల్లర్లకు, రైతులను అటాచ్ చేయకుండా తూకం వేసిన తర్వాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు బాధ్యత తీసుకొని ధాన్యం బస్తాలను మిల్లర్లకు వెంటనే చేరవేసి రైతులను గట్టెక్కించే ప్రయత్నం చేయాలని, ఒకవేళ లారీల కొరత ఉంటే ప్రతి గింజని ప్రభుత్వం కొనుగోలు చేసి ఎక్కడికక్కడే నిల్వ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంట్రెస్ట్ రేటు కూడా ఎక్కువ వేసుకున్నారు. రైతులందరినీ రికవర్ చేయాలని మేడం చెప్పింది. 40 సార్లు వేస్తారా మేడం? రోజు నుంచి వస్తుంది ఇంట్రెస్ట్ మాకు వస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రజావాణిలో రైతుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఎలక్షన్లో ₹1,00,000 రుణాన్ని ఏకకాలంలో మాఫీ చేస్తా అని రైతులకు హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఆ హామీని నెరవేర్చకపోగా గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా మేము
రుణమాఫీని ఈసారి చేస్తాం, బడ్జెట్ కేటాయించడం ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామనుడితో రైతులందరూ కూడా బ్యాంకుకి వెళ్ళి రెన్యువల్ చేసుకోలేదు. దాని కారణంగా బ్యాంకర్లందరూ కూడా రైతులకు ఫోన్ చేసి మానసికంగా ఇబ్బంది పెడుతూ ఫీల్డ్ ఆఫీసర్లు ఇంటికి వచ్చి రైతులందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పట్టణ సమావేశంలో సదాశివపేటలో జరిగింది. రిపీట్. భారతీయ జనతా పార్టీ పట్టణ సమావేశం సదాశివపేటలో జరిగింది. ఈ సమావేశానికి సంగారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జి రాజేశ్వరరావు దేశపాండే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీకాంత్ రాజ్, సంగమేశ్వర్, పట్టణ అధ్యక్షులు కె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గుబ్బా సంతోష్ పాల్గొన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ కార్యవర్గ సమావేశం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం, జిల్లా కార్యవర్గ సమావేశం, పట్టణ కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తూ మరి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మనకు సదాశివపేట పట్టణ కార్యవర్గ సమావేశం మన స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు ఇల్లు కట్టుకుంటారంటే ఒక కాగితం ఇస్తారు, కాగితంలో పైసలు ఉంటాయి, ఆ ఇల్లు కట్టండి, మీరు ఇల్లు కట్టుకుంటే పైసలు ఇస్తాం. వాడు ఇచ్చే బేస్మెంట్ చేయగానే ఇవ్వాలి వస్తే బిల్లు ఆరోగిస్తాను బేస్మెంట్ కానీ జేబులో పైసలు లక్ష ఉంటే ఆ లక్ష బేస్మెంట్ కడితే ఆ పైసలు ఇచ్చేసరికి ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ కాగానే ఇస్తామంటారు. ఎలక్షన్ అసలు పైసలు వస్తాయని చెప్పి ఎలక్షన్ వస్తాం మనకి ఇది వాళ్ళు చేశారు. అంటే ఈ ఒక్క 3 లక్షలు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నిజంగా చెప్పాలంటే పట్టణాలకి 3 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటికి ఎవరికైతే నిజమైన లబ్ధిదారు 3 లక్షల రూపాయలు పంపించారు. వడ్ల కొనుగోలులో తరుగును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. పటాన్చేరు నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వర్షాలకు వడ్లు తడిసి రైతులు నష్టపోయారని, ఎండిన వడ్లు తీసుకుని కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆయన అన్నారు. వడ్లు భద్రపరుచుకోవడానికి సరైన వసతి లేక, వడ్లు నింపుకోవడానికి సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం స్థానిక శాసనసభ్యుడికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కనీసం కొనుగోలు చేసిన వారికి సమయానికి నగదు కూడా ఇవ్వలేదని, దానికి తోడు తరుగు భారం కూడా రైతులపై వేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. మరి తరుగు మాత్రం ఆ రైతు పొట్ట ఎందుకు కొడుతున్నారో ఒక్కసారి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో నెలలు కష్టపడి పండిస్తే ఆ తరుగు పేరు మీద మీరు సమయానికి వాళ్ళ యొక్క పంటను కొనక సగము భూమి పాలు, సగము మీ పాలు అవుతా ఉన్నది. అందులో దళారీలు ఈరోజు రైతుల రక్తాన్ని జలగల్లాగా పీలుస్తా ఉన్నారు. ఇవి నిర్మూలించాల్సిన అవసరం స్థానికంగా ఒక ఎమ్మెల్యేగా మీ పైన లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. రైతులను ఆదుకోవాల్సింది పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం తరుగు పేరు మీద వాళ్ళ సమయంలో సంచులు ఇయ్యక నింపుకోవడానికి ఒడ్లు, సౌకర్యాలు కల్పియక ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు మీరు భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారిని వెంటనే ఆ తరుగుేదో రాష్ట్ర ప్రభుత్వం భరించాలా, వాళ్ళకు వెంటనే ఆ కొనుగోళ్లు ప్రారంభించాలి. ఎక్కడ పంట ఉంటే అక్కడ పేమెంట్లు కూడా తక్షణమే వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షాన రైతులు, ఈ తెలంగాణ ప్రజానికం మీకు తగిన బుద్ధి చెప్తారు. మరొక్కసారి అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే మాట మీ నోటి నుంచి రావద్దు. మీరు దీనికి అర్హులు గారని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. చిలకలగూడ మైలార్గడ్డలో గణేష్ మందిరం సమితి ప్రెసిడెంట్ శివశంకర్రావు, షిరిడి సాయిబాబా మందిరంలో ప్రెసిడెంట్ సాయి కుమార్ ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్టాపన ప్రథమ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ సామల హేమ, నోముల ప్రకాష్, శివగౌడ్, సీను, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. TV5 న్యూస్ వారికి. ఈ టెంపుల్ వచ్చి నా 22 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్ట్ చేశానండి. ప్రకాష్ రావు గారు అని చెప్పి బిల్డర్ గారు కన్స్ట్రక్ట్ చేసింది ఇది. అయితే అప్పట్లో కొంచెం అనివార్య కార్యక్రమాల వల్ల ఆగిపోవడం జరిగింది. దాని తర్వాత రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఈ కాలనీ మెంబర్స్ అందరు కలిసి డిసైడ్ చేసి మొన్న కరోనా మూమెంట్స్లో 2022 జూన్ 9కి, అంటే సెప్టెంబర్ 1కి స్టార్ట్ చేసామండి. జూన్ 9కి కంప్లీట్ చేసి ఇనాగరేషన్ చేసామండి. దీనికి మెయిన్
వ్యవస్థాపకులు ఎవరంటే మొత్తం అంతా కాలనీ మెంబర్స్ ప్లస్ డిసిషన్ తీసుకున్నది మటుకు ఇప్పుడు మన శివశంకర్రావు గారు అని చెప్పి గణేష్ మందిర్ సమితి ప్రెసిడెంట్ అండ్ ఈ సాయిబాబా టెంపుల్ ప్రెసిడెంట్ శ్రీ సాయి కుమార్ గారు అని చెప్పి. मैं अनीता डुबे फैमिली से बात कर रही हूँ। ये शिरडी साईं बाबा का मंदिर मइलारगड्ढा सीताफल मंडी में हमने बनाया है और 2022 को इसको ये स्थापना किया है बाबा का मंदिर। और इसके मुख्य प्रधान है कि ये महेश बाबू है यहाँ पर, ये मैडम है यहाँ पर, और हम लोग सब यहाँ पर इसके जिम्मेदारी से हम लोग. కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు, జువాడి కృష్ణారావులు పార్టీ మారుతున్నారని దుష్ప్రచారం చేసిన వారిపై ఎన్ఎస్యుఐ నాయకులు ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ మారుతున్నట్లు ఆధారాలు ఉంటే వెంటనే నిరూపించాలని, లేని పక్షంలో పార్టీ అధిష్టానం క్రమశిక్షణ ఉల్లంఘన కింద కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆడవాళ్లను అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం సిగ్గుచేటని, ఇకనైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని, లేనట్లయితే తగిన గుణపాఠం చేస్తామని హెచ్చరించారు. మహిళా సోదరులను తీసుకొని షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఆ మహిళా సోదరులకు ఏం తెలియని మహిళా సోదరులని ఒక పిచ్చి కుక్క అనే వ్యక్తి, ఎండాకాలం ఎర్లేసిన కుక్క అంటారు చూసావా, ఆ ఎర్లేసిన కుక్క అనే వ్యక్తి మహిళా సోదరులకు ఏం తెలియని వాళ్ళని తీసుకుపోయి కణవ కప్పి నరసింహరావు గారి గురించి వల్గర్గా మాట్లాడించాడు. ఇలా మహిళా సోదరుల మీద తప్పు ఏం అపార్థం చేసుకుంటేమో ఇలా పిచ్చి కుక్కని ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, చేయించిన పిచ్చి కుక్కని. ఇలా నరసింహరావు అనే వ్యక్తి జిల్లాలో మొత్తం ఓడగొడతా అన్నాడు, కాంగ్రెస్ పార్టీని ఓడగొడతా అన్నాడు. నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా బాబు? నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ఈ రోజు నరసింహరావు అనే వ్యక్తి జిల్లాలో ఓడగొడతా అన్నాడని నువ్వు మహిళా సోదరులకు చెప్పి వాళ్ళకి తెలియని వాళ్ళని ముంగడేసినావు. నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? అసలు నువ్వు ఎవరు అబ్బాయి? అసలు నీ ఊరు ఇలా నీకు జిల్లా స్థాయిలో పోస్ట్ ఎవరు ఇచ్చిర్రు అబ్బాయి? నీకు ఇలా జిల్లా స్థాయిలో కిసాన్ సెల్ అనే వ్యక్తి జిల్లా అధ్యక్షునిగా నువ్వేం పని చేసావు? ఇన్ని రోజులు ఏం పని చేసావు? అక్కడ చెప్పుకుంటా మొత్తం చక్కెర మొత్తం తిరిగినట్టు ఇటు సగం ఉరుకుడు అటు సగం ఉరుకుడు అందరినీ ఉరిపించుడా? మొత్తం కాంగ్రెస్ పార్టీ నాశనం చేసేదే ఫస్ట్ నువ్వు. కోరుట్ల అనుబంధ గ్రామమైన ఎకిన్పూర్ శివార్లో ఉన్న ప్రభుత్వ భూమిని గత 30 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన దళితులకు ప్రభుత్వం ఇవ్వగా ఆ ప్రభుత్వ స్థలంలో 2 రోజుల క్రితం సిపిఐ నాయకులు జెండాలు పాతారు. దీన్ని నిరసిస్తూ బాధితులు ఆర్జీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మా భూములు మాకు కావాలని నినాదాలు చేశారు. మా గురువు గారు చెప్పినట్టు తక్షణమే ఈ చర్యలను ఉపయోగించుకోవాలి. వెనక్కి తీసుకోకపోతే మా గురువుగారు చెప్పినట్టు తప్పకుండా మీకు ప్రతిచర్య ఉంటుంది. మీరు ఎంత కార్మిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారో మేము కార్మిక బిడ్డలమే, మేము దళిత బిడ్డలమే. మేము ఈరోజు పని చేసుకుంటే రేపు పుట్టగలని దళిత కుటుంబాలపై మీకు కన్నుబడ్డది. దయచేసి మేము మొన్న చెప్పిన ప్రెస్ మీట్లో ఈరోజు కూడా చెప్తున్నాను. చంద్రశేఖర్ గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పినారు, మీరు పార్టీలకు మమ్మల్ని ఆహ్వానించకండి. పార్టీలు అనేవి ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మా జాతి, మా యొక్క గూడెము, మా యొక్క దళిత సంఘాలు కాబట్టి మాకే మా జాతీయ ముఖ్యం. నాకు ఎలాంటి పార్టీలు ముఖ్యం కాదు మిత్రమా. నువ్వు ఇంకోసారి నీకు హెచ్చరిస్తున్నా, ఇంకోసారి మా యొక్క కుల చిచ్చు కానీ పార్టీలుగా చిచ్చు కానీ మాలో పెట్టకు. మేము దళితులమే. ఆ దళితుల తర్వాతనే ఈ పార్టీలు వచ్చినాయి. ఆ పార్టీలో వివిధ పార్టీలు అందరం ఉన్నాం, అది జగమైన సత్యం. కానీ కేవలం ఒకరు కాంగ్రెస్ అను ఒకరు టీఆర్ఎస్ నాయకులను అభివర్ణించకు. మేము దళిత బిడ్డలమే, మేము దళితుల నుండే పోరాడతాం. మా జాతికి అన్యాయం చేసినప్పుడు ఏ పార్టీలతో పని లేదు బిడ్డ. నువ్వు అన్నావు ఖబర్దార్ అని నేను కూడా హెచ్చరిస్తున్నా మా దళిత సంఘాల తరఫున.
నీకు తెలదా? ఈ దళిత బిడ్డలను ముట్టుకుంటే ఏమవుతుందో తెలదా? నువ్వు అన్నావు ఒక్కసారి మా ఎర్ర జెండా జోలికి. బిడ్డ ఎర్ర జెండాను గత 40 సంవత్సరాల క్రితమే మా బిడ్డలు మోసిండ్రు. ఆ ఎర్ర జెండాలు మోసిన వాళ్ళంతా మా తండ్రుల రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కినపూరు వాస్తవమైన మా యొక్క దళితులకు 1977-78లో ఇల్లు లేని వాళ్లకు కేటాయించడం జరిగింది. ఆ భూమిని ఎక్కడెక్కడ అంటే అల్లమయ్య గుట్ట శివారు ఒకటి, ఇక్కడ లొట్టగుట్ట అని అంటారు, వేసుకొని గుట్టలు కూడా ఇచ్చిండ్రు. మరి అప్పటి నుండి మేము దాన్ని సాధన చేసుకుంటూ గుడిసెలు వేసుకున్నాము కొన్ని రోజులు. తర్వాత అవి పోయినాయి. మళ్ళీ మాకు ఈ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన నుంచి ఈ రైతు బంధు అనే పథకం ఏదైతుందో దాంట్లో మాకు రైతు బంధు కూడా వస్తుంది. అంటే వ్యవసాయ సాగు చేసుకుంటున్నాం. అది తర్వాత మేము ఇల్లు కట్టుకోవాలని కూడా మేము మా ప్రయత్నంలో ఉన్నాము. మా రైతు బంధు వస్తున్నది. మాకు పట్టాలైనట్టు, మా మీద పట్టాలైనట్టుగా మా దగ్గర పట్టా పాస్బుక్లు కూడా ఉన్నాయి, పట్టా సర్టిఫికెట్లు ఉన్నాయి. 77 నుంచి ఇప్పటి వరకు దాదాపు 40-45 సంవత్సరాలు అవుతున్నాయి మా ఆధీనం నుండి మాకు పట్టా. మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఎక్కడ ఖాళీ జాగాలు ఉండే వాళ్ళకి ఇల్లు నిర్మించుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రకటించడము, మరి ఆ ప్రకటన ఇంప్లిమెంట్ కాకముందే, జీవో రాకముందే, సర్క్యులర్ రాకముందే ఇక్కడ ఉన్నటువంటి కొందరు స్థానికులు, అంటే ఈ యొక్క కోట్లలో సిపిఐ కానీ సిపిఎం కానీ ఇలాంటి కొన్ని పార్టీలు పోయి పూర్తిగా మా యొక్క దళితుల మీదనే కన్ను పడ్డాయి. మరి ఖాళీగా ఎక్కడ ఉన్నదో ఆ జాగా దానికి అంటే ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ వీళ్ళు ఎవరు అనగారిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలనేది మేము కాదంటలేము. మాకు ఎక్కడైతే ఇచ్చిండ్రో ఈ 78లో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ దుర్గాదేవి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. ముందుగా అమ్మవారికి ఫల పంచామృత అభిషేకాలు, కుంకుమార్చన, ప్రధాన కలశ స్థాపన, నవగ్రహ పూజ నిర్వహించారు. పురోహితులు ఈ సందర్భంగా అమ్మవారికి వెండి అభయహస్తం బహుకరించారు. పట్టణానికి చెందిన భక్తులు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సర్చ్, సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేసిన పోలీసులు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడిపై కుక్కల దాడి,
తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు. మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్. తోటపల్లి నదిపై వేం చేసి ఉన్నటువంటి ఆలయంలోకి ప్రవేశించిన గజరాజులు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.